పండగ పూట ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 30 మంది యాత్రికులకు గాయాలైన దురదృష్టకర సంఘటన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మొగిలిపాడు సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సును వెనుక నుంచి మరో బస్సు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా 30 మంది యాత్రికులు గాయాల పాలయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం అనుపూర్ జిల్లాకు చెందిన సుమారు 150 మంది యాత్రికులు 2 ప్రైవేటు ట్రావెల్ బస్సుల్లో ఒడిశాలోని పూరి జగన్నాథుని దర్శించుకుని అనంతరం ఆంధ్రప్రదేశ్లోని అన్నవరానికి వెళ్తున్నారు. ఇంతలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పలాస మండలం మొగిలిపాడు సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న మరుగుదొడ్లను యాత్రికులు వినియోగించుకునేందుకు బస్సును రహదారిపై డ్రైవర్ ఆపడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి కాశీబుగ్గ పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ప్రమాద వార్త తెలుసుకున్న 108, 1033 సిబ్బంది అంబులెన్సుల్లో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు.